హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. మనం ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో పేపర్ 2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది సిరీస్ వచ్చి మనకి ఇక్కడ M1. ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోస్ ద్వారా చూద్దాం. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒకటవ ప్రశ్న నుంచి మనకి 150 ప్రశ్నలు ఉంటాయి. ఆ 150 ప్రశ్నల్లో మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏరియాలో ఉన్నటువంటి 125 యొక్క క్వశ్చన్లు ఉంటాయి. ఆ 125 ప్రశ్నలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొన్ని ప్రశ్నలు ఒక వీడియోలో, మరికొన్ని ప్రశ్నలు మరొక వీడియో ద్వారా ఇలా కొన్ని వీడియోస్ చేస్తాను మీకు. వీటిని ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్లో మీరు వీక్షించడానికి ప్రయత్నించండి. మీరు చేయాల్సిందల్లా మనం సిఎస్ఏ ఏదైతే మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేశామో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్ 2 ఆ యొక్క బుక్లెట్ ముందు పెట్టుకొని ఈ యొక్క వీడియోని వీక్షిస్తూ మీకు అవసరం వచ్చిన దగ్గర ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ దీన్ని మనం ఎక్కువ సార్లు చూడటం ద్వారా మీకు ఏమవుతుందంటే ఇటువంటి పేపర్లు కనీసం ఒక 20 పేపర్లు మీరు రాయడం ద్వారా ఎగ్జామ్స్ రాసుకొని దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వినడం ద్వారా మీకు ఓవరాల్ సిలబస్ మొత్తం కూడా దాదాపుగా ఒక 6-7 టైమ్స్ రిపీట్ అయినట్టుగా మీకు ఉంటుంది. కనుక మనం చేస్తుంది ఈ యొక్క సిఎస్ఏ టెస్ట్ సిరీస్ ద్వారా మనం ఏదైతే ఇప్పుడు మనం సెక్రటరీ ఎబిలిటీ చేస్తున్నామో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ప్రతి ఒక్క సెక్రటరీ ఎబిలిటీస్ యొక్క పేపర్ని ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేయబోతున్నాను. మొదటిగా ఇప్పుడు మనం మొదటి ప్రశ్న చూద్దాం. M1 సిరీస్ స్టార్ట్ చేస్తున్న ఒకటవ ప్రశ్న నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 125 ప్రశ్నలు ఉంటాయి. ఆ 125 ప్రశ్నల యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు చేయబోతున్నాను. చూడండి, మొదటిగా మనకి ప్రశ్న ఒకటి మనకి ఏం చేశారంటే డైరెక్షన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మరి డైరెక్షన్స్ నుంచి మనకి ఇక బుక్లెట్లో మొదటి ప్రశ్న, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న ఇచ్చాం. ఒకసారి మనం ఒకసారి మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఒక వ్యక్తి దక్షిణ దిశగా నడవడం ప్రారంభించి 12 కిలోమీటర్లు ప్రయాణించును. అతను 90 డిగ్రీలు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించును. ఇప్పుడు అతను తన కుడివైపుకి తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించి ఆగిపోయాను. ఇప్పుడు అతను ఉత్తరముఖంగా ఉంటే సుమారుగా అతని ప్రారంభ స్థానం మరియు ముగింపు స్థానముల మధ్య దూరం ఎంత అని చెప్తున్నాడు. అయితే ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. మొదట మనకి స్టార్టింగ్ అనేది ఎలా ఉందంటే ఒక వ్యక్తి దక్షిణ దిశగా నడవడం ప్రారంభించి 12 కిలోమీటర్లు ప్రయాణించను అన్నాడు. తర్వాత అతను 90 డిగ్రీలు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించను. మరి 90 డిగ్రీలు అంటున్నాడు, కానీ ఇక్కడ అది సవ్య దిశలో తిరగాల లేదా అపసవ్య దిశ అనేది పాయింట్ మనకి ఇవ్వలేదు. అంటే ప్రశ్న లాజిక్గా ఉంది, కానీ ఎండింగ్ ఏమంటుందంటే ఇప్పుడు అతను ఉత్తరముఖంగా ఉంటే సుమారుగా అతని యొక్క ప్రారంభ స్థానం మరియు ముగింపు స్థానాల మధ్య దూరం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఇచ్చాడు, కానీ అది సవ్య దిశలోనా అపసవ్య దిశలోనా ఇవ్వలేదు. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి సింపుల్గా. A man starts walking towards south and travels a distance of 12 kilometers. He then turned 90 degrees and walked 10 kilometers. అంటే ఇంగ్లీష్లో చూసినా కానీ మీకు ప్రశ్న ఏమంటున్నాడు అంటే ఈ టర్న్ 90 డిగ్రీస్ అండ్ వాక్డ్ 10 కిలోమీటర్స్ అన్నాడు. ఈ టర్న్ 90 డిగ్రీస్ అంటున్నాడు, కానీ అది యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ అనేది మనకి మెన్షన్ చేయటం జరగలేదు ప్రశ్నలో. నెక్స్ట్ హీ నౌ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ స్టాప్స్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 15 కిలోమీటర్. ఇఫ్ హీఈస్ నౌ ఫేసింగ్ నార్త్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. అంటే మనకి 90 డిగ్రీస్ అని ఇచ్చాడు, అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా ఇవ్వలేదు, కానీ ఎండింగ్ డైరెక్షన్ మాత్రం నార్త్ డైరెక్షన్ అంటున్నాడు. కనుక ఈ ప్రశ్న నేను మీకు డీటెయిల్గా ఒక డయాగ్రామ్తో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొదటి ప్రశ్న M1 సిరీస్లో మనకి మొదటి ప్రశ్న చూడండి. ఒక వ్యక్తి దక్షిణ దిశగా నడవడం ప్రారంభించి 12 కిలోమీటర్ అంటున్నాడు. ఎప్పుడు కూడా మీరు దిశలు అనే టాపిక్ తీసుకున్నప్పుడు, ఈ యొక్క డైరెక్షన్స్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు బిగినింగ్ పాయింట్ని ఒక సర్కిల్ వృత్తంగా తీసుకోండి. లెట్ us assume ఇక్కడ నేను ఒక బిగినింగ్ పాయింట్ అనుకుంటా. ఇక్కడ నుంచి మీరు దిశలు అనే టాపిక్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైరెక్షన్స్ ఒక పాయింట్ దగ్గర మనం బిగిన్ అవుతున్నాం అంటే ఆ బిగినింగ్ పాయింట్ ఒక స్మాల్ సర్కిల్గా మీరు ఒక చిన్న వృత్తంగా తీసుకోండి. ఏమంటున్నాడు అక్కడ, ఒక వ్యక్తి దక్షిణ దిశగా నడవడం ప్రారంభించి 12 కిలోమీటర్లు ప్రయాణించను. దక్షిణ దిశ అన్నప్పుడు మనం డౌన్ వెళ్తాం. డౌన్లో ఎన్ని కిలోమీటర్ వెళ్తున్నాడంటే 12 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అతను 90 డిగ్రీలు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించను అన్నాడు. ఇప్పుడు అతను 90 డిగ్రీలు తిరిగి 10 కిలోమీటర్ అంటున్నాడు, కానీ ఇక్కడ 90 డిగ్రీలు సవ్య దిశలో తిరగాల అపసవ్య దిశ అంటే క్లాక్ వైజ్లో టర్న్ అవ్వాలా యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అవ్వాలా చెప్పలేదు. కనుక మనం ఒక డైరెక్షన్లో మూవ్ అవుదాం అండి. మూవ్ అయినప్పుడు ఎండింగ్ డైరెక్షన్ నార్త్ అన్నాడు, కనుక మనం ఒక డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఎండింగ్ డైరెక్షన్ కూడా మనకి నార్త్ వచ్చింది అనుకోండి, మనం తీసుకునే డైరెక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. లెట్ us assume నేను ఇప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ నేను క్లాక్ వైజ్ అనుకుంటా. 90 డిగ్రీస్ నేను క్లాక్ వైజ్ అనుకోండి, నేను ఇప్పుడు పటాన్ని డ్రా చేస్తాను. మన ఎండింగ్ డైరెక్షన్ నార్త్ వచ్చింది అనుకోండి, మనం తీసుకుంది 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ కరెక్టే. అంటే కూడా ఎగ్జామినేషన్లో ట్రిక్ అనమాట ఇది. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు,
90 degrees మనం క్లాక్ వైజ్ టర్న్ అయ్యి ఎన్ని కిలోమీటర్ ప్రయాణించాలి? 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. సో ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను దక్షిణ దిశలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి క్లాక్ వైజ్ అన్నప్పుడు ఇటు టర్న్ అవుదాం. ఇటు టర్న్ అయ్యి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు? అతను ఒక 10 కిలోమీటర్లు అతను ట్రావెల్ చేస్తున్నాడని తీసుకుంటున్నాం. 10 కిలోమీటర్లు, రైట్. సో దాని తర్వాత ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు అతను తన కుడివైపుకి తిరిగి 15 కిలోమీటర్లు. ఇది ఇలా మనకి ఎవరైతే వెస్ట్కి వస్తున్నాడు కనుక ఈ వెస్ట్కి వస్తున్నటువంటి పర్సన్ కుడివైపుకి తిరగటం అంటే అప్పుకి వెళ్ళడం. అప్పుకి వెళ్ళి ఎన్ని కిలోమీటర్ అంటే 15 కిలోమీటర్ అంటున్నాడు. సో అప్పుకి మరి 15 కిలోమీటర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ 12 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పాయింట్ వరకు. అక్కడ నుంచి పాయింట్ తీసుకుంటే మనకి ఇక్కడ మనం ఒక 3 కిలోమీటర్స్గా మనం తీసుకోవచ్చు. అంటే 12 + 3 ఎంత అంటే సో మొత్తం టోటల్గా 15 కిలోమీటర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు అతను ఉత్తరముఖంగా ఉంటే సుమారుగా అతని ప్రారంభ స్థానం మరియు ముగింపు స్థానాల మధ్య దూరం ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు అతని యొక్క డైరెక్షన్ అనేది నార్త్ డైరెక్షన్లో ఉన్నది కనుక ఇప్పుడు ఎగ్జామినర్ మనకి ప్రశ్నాపత్రంలో 90 degrees క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పకపోయినా ప్రస్తుతం దిశ మనకి నార్త్ వచ్చింది కనుక మనం ఏదైతే తీసుకున్నామో క్లాక్ వైజ్ తీసుకోవటం కరెక్ట్ అయింది. అదే మనం ఇక్కడ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ తీసుకుని ఉంటే ఈ యొక్క ప్రశ్న అనేది నార్త్ డైరెక్షన్ వచ్చి ఉండేది కాదు. కనుక మనం ఏదైతే డయాగ్రామ్ డ్రా చేసామో ఆ డయాగ్రామ్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడు? ఎండింగ్ పొజిషన్ ఇక్కడ ఉన్నాడు, అతని యొక్క బిగినింగ్ పాయింట్ ఇక్కడికి. అయితే అతను ఏమన్నాడంటే తన ప్రారంభ స్థానానికి ముగింపు స్థానానికి మధ్య సో డిస్టెన్స్ అడుగుతున్నాడు. వాట్ ఈజ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ బిగినింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అన్నాడు. కనుక ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం తీసుకోవాలి కనుక ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ని మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉన్నది. సో మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే డైరెక్షన్స్ మనకి ఇక్కడ ఉన్నట్టు దాని ప్రకారం ఇది బిగినింగ్ పాయింట్ అవుతుంది, ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది కనుక సో ఈ యొక్క డిస్టెన్స్ని మనకి అడుగుతున్నాడు. కనుక ఇప్పుడు ప్రారంభ స్థానానికి ముగింపు స్థానానికి మధ్య దూరం ఎంత అన్నప్పుడు ఇది 10 కిలోమీటర్స్ ఉన్నది, ఇది 3 కిలోమీటర్స్ ఉన్నది. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు అంటే చూడండి. సో ఒకటి 10 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి డైరెక్షన్ డయాగ్రామ్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి ఇది 10 కిలోమీటర్స్ అన్నాడు, ఇది 3 అండి. ఇదేమో బిగినింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉన్నది అనుకున్నప్పుడు మనం యొక్క డిస్టెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సో రూట్. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఆసన్న భుజం అనుకుందాం, ఇది ఎదురు భుజం అనుకుందాం. ఓకేనా? ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ అనుకుంటే √10² + 3². కనుక మీరు డైరెక్షన్స్ యొక్క బేసిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ముందే బేసిక్స్ నేర్చుకుని ఉండాలి. అంటే 10² 100, 3² 9 కనుక √109 అవుతుంది. మరి ఇప్పుడు √109 అంటే ఇప్పుడు ఎగ్జామినర్ మనకి అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు కనుక √109 అయినప్పుడు ఇక్కడ 14 అంటే 196 అవుతుంది, రాంగ్ ఆన్సర్. 12 కిలోమీటర్ అంటే 144 అవుతుంది, రాంగ్ ఆన్సర్. 15 కిలోమీటర్స్ అంటే 225 గట్టి రాంగ్ ఆన్సర్. అంటే √109 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇచ్చిన ప్రశ్న ప్రకారం అయితే సో 10 కిలోమీటర్లు అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. కనుక సో మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ యొక్క బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఈ యొక్క ప్రశ్నాపత్రాన్ని ఎక్స్ప్లెనేషన్ చూడటం ద్వారా మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇది మొదటి ప్రశ్న ఆన్సర్ 10 కిలోమీటర్స్. మీకు ఏదైతే డయాగ్రామ్ అవసరం ఉందో అనుకుంటే మీరు ఇక్కడ ఈ వీడియోని పాస్ చేసుకొని ఈ యొక్క డయాగ్రామ్ని మీ యొక్క నోట్బుక్లో తీసుకోండి. నెక్స్ట్ రెండో ప్రశ్నకు వెళ్దాం. సో బాలు వాక్స్ 10 meters towards south అన్నాడు. దెన్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters అండ్ దెన్ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ దెన్ ఆఫ్టర్ వాకింగ్ 15 meters హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 20 meters. ఫైనలీ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 10 meters, టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ దెన్ వాక్స్ 20 meters. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు హిస్ ప్రజెంట్ పొజిషన్. సో మరలా ఏమంటున్నారంటే సో స్టార్టింగ్ పాయింట్కి అండ్ ప్రజెంట్ పొజిషన్ అన్నప్పుడు ఎండింగ్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో రెండో ప్రశ్న కూడా ఈ యొక్క M1 సిరీస్లో మనకి సో దిశలు అనే టాపిక్ నుంచే ఇవ్వబడింది. సో చూడండి ఇక్కడ మనకి బాలు అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఈ ప్రశ్న నేను సో క్వశ్చన్ బుక్లెట్లో నేను చదివి సో దీన్ని మీకు డీటెయిల్గా నేను ఇప్పుడు మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చూడండి ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ప్రకారం అయితే చూడండి బాలు అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. సో ఇప్పుడు మనం బిగినింగ్ పాయింట్ అనేది మనం సింపుల్గా ఇలా తీసుకుందాం. బిగినింగ్ పాయింట్ ఒక సర్కిల్తో స్టార్ట్ చేద్దాం. సో దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. సో బాలు దక్షిణ దిశగా 10 మీటర్లు. తర్వాత తన ఎడమ చేతి వైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. సో దక్షిణ దిశగా బాలు వెళ్తున్నాడంటే తనకి ఎడమ చేతి అన్నప్పుడు మనం సో సింపుల్గా ఈ విధంగా తీసుకోవాలి. అక్కడ నుంచి 20 మీటర్లు వెళ్ళాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి సో దక్షిణ దిశగా అన్నప్పుడు తనకి సో ఈ లెఫ్ట్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. తర్వాత తన కుడి చేతి వైపు తిరిగాడు. సో ఆ తర్వాత 15 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి మళ్ళీ కుడి చేతి వైపు అన్నప్పుడు డౌన్ వస్తుంది. సో డౌన్ వచ్చి మళ్ళా సో 15 సో మీటర్లని చెప్తున్నాడు. సో తన కుడి చేతి వైపు తిరిగి మళ్ళీ
20 మీటర్లు నడిచాడు. మళ్ళీ కుడి చేతి వైపు అన్నప్పుడు డౌన్ సౌత్ వస్తున్నప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు అటు వెళ్తున్నాం కనుక సో కుడి చేతి వైపు అన్నప్పుడు మళ్ళీ ఈ విధంగా రావాలి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఓవరాల్గా చూడండి, సో ఈ యొక్క ఎండింగ్ పాయింట్ నుంచి మళ్ళీ కుడి చేతి వైపు వచ్చి మళ్ళీ ఎన్ని మీటర్లు నడిచాడు? 20 మీటర్లు నడిచాడు. సో చివరిగా తన కుడి చేతి వైపు తిరిగి 10 మీటర్లు నడిచి అన్నాడు. సో మళ్ళీ కుడి చేతి వైపు తిరిగి మళ్ళీ 10 మీటర్లు అంటున్నాడు కనుక సో 10 మీటర్లు అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే మొత్తం ఓవరాల్గా 15 ఉంటుంది. జస్ట్ కుడివైపు తిరిగి జస్ట్ మనకి ఒక సో 10 మీటర్లు అంటున్నాడు కనుక ఈ పాయింట్ వరకు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 వస్తుంది, ఈ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5 వస్తుంది. సో ప్రస్తుతం పొజిషన్ ఎక్కడ ఉందంటే మనిషి ఇక్కడ ఉన్నాడండి. సో దాని తర్వాత ఏమన్నాడు, ఆ తర్వాత తన ఎడమ చేతి వైపు తిరిగి 20 మీటర్లు. ఇప్పుడు ఈ పర్సన్ నార్త్లో ఉన్నాడు, ఎడమ చేతి వైపు అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. సో ఎంత వస్తున్నాడు అంటే సో 20 మీటర్లు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం పర్సన్ ఇక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను బయలుదేరిన బిందువు నుండి ఇప్పుడు అతను ఉన్న స్థానానికి గల కనిష్ట దూరం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ బయలుదేరిన అంటే బిగినింగ్ పాయింట్ ఇదండి. సో ప్రస్తుతం పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ చెప్పమంటున్నాడు కనుక డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనం షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పాలి కనుక ఈ యొక్క డిస్టెన్స్ చెప్పాలి. అయితే మనం ఇక్కడ టుగెదర్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 ఉన్నది మీటర్లు. మరి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకున్నప్పుడు ఇక్కడ 10 ఇక్కడ 5 ఉంది. అంటే ఓవరాల్గా మనం ఇప్పుడు డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఇవ్వబడింది. ఇది 20 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో మరలా మనం ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం అయితే సో ఇక్కడ దీన్ని మనం ఆసన్న భుజం అని చెప్తూ ఉంటాం, దాన్ని ఎదుటి భుజం అని చెప్తూ ఉంటాం, అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. మనకి ఇప్పుడు హైపోటెన్యూస్ అడుగుతున్నట్టు అంటే ఏమవుతుందంటే సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అండి. సో 20 స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా 400 వస్తుంది, 15 స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ 225 వస్తుంది కనుక ఓవరాల్గా ఇది అండర్ రూట్ ఆఫ్ 625. సో 625 అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా 25 మీటర్లు అనేది సమాధానంగా మనం ఈ ప్రశ్నకి తీసుకోవచ్చు. కనుక మనకి రెండో ప్రశ్న ఏదైతే అడిగాడో ఆ యొక్క రెండో ప్రశ్న యొక్క సమాధానం మనం 25 మీటర్స్గా తీసుకోవచ్చు. అంటే అది అడుగుతుంది అతను బయలుదేరిన బిందువు నుండి అతను ఉన్న స్థానానికి గల కనిష్ట దూరం ఎంత అన్నప్పుడు 25 మీటర్. అంటే మనకి ఇక్కడ చూడండి ఇది బిగినింగ్ పాయింట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ ఓవరాల్గా ఎంత వస్తుందంటే ఇది 15 వస్తుంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 20 వస్తుంది కనుక వాటికి అడుగుతున్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే ఇది. సో 20 and 15 అంటున్నాడు కనుక సో డెఫినెట్గా సో 20, 15, 25 అనేవి పైథాగరస్ త్రికాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ అవుద్ది, అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ వీటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్గా చెప్పుకోవచ్చు. మనకి ఇది 20 and 15 ఇచ్చారంటే డెఫినెట్గా ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 25 అవుతుంది. కనుక ఈ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ 25 మీటర్స్గా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మూడో ప్రశ్నకి వెళ్దాం. రైట్. సో మూడో ప్రశ్న, సో ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివన్ డైరెక్షన్స్ యాజ్ ఫాలో అంటున్నాడు. అయితే ఇక్కడ 60 మీటర్స్ టు ఈస్ట్ అన్నాడు ఫస్ట్ కండి డైరెక్షన్. సో దెన్ 80 మీటర్స్ టు సౌత్, దెన్ 120 మీటర్స్ టు వెస్ట్, దెన్ 30 మీటర్స్ టు నార్త్ అండ్ దెన్ 60 మీటర్స్ టు ఈస్ట్ అంటున్నాడు. అయితే ఒక వ్యక్తి కింద ఇచ్చిన దిక్కులలో నడిచాడని చెప్పి మనకు ఒక సో 5 స్టేట్మెంట్స్ రూపంలో మనకి ఇవ్వబడింది. చూడండి ఇక్కడ తూర్పు దిశలో 60 మీటర్లు అంటున్నాడు, తర్వాత దక్షిణ దిశలో 80 మీటర్లు, ఆపై పడమర దిశలో 120 మీటర్లు అని చెప్తున్నాడు. తదుపరి ఉత్తర దిశలో 30 మీటర్లు, అనంతరం తూర్పు దిశలో 60 మీటర్లు నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం. అంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క M1 సిరీస్లో సెక్రెటరీ ఎబిలిటీస్ పేపర్లో మొదటి 3 ప్రశ్నలు అన్నీ కూడా డైరెక్షన్స్ అనే దిశాత్మక పరీక్ష అనే టాపిక్ నుంచి ఇచ్చాం. 3 ప్రశ్నలకు కూడా బిగినింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసే విధంగా ఇచ్చాము కనుక ఈ మోడల్లో మీకు జూలై 1వ తారీఖు మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ జరుగుతుంది కనుక ఆ యొక్క ప్రశ్నాపత్రంలో కూడా రిప్లికా అవ్వడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క ప్రశ్న కూడా నేను మీకు ఇప్పుడు బుక్లెట్ చూసి క్వశ్చన్ చదువుతూ మీకు వేరే పేజ్ ద్వారా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి. సో మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం అయితే మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు క్వశ్చన్ బుక్లెట్ని ముందు ఉంచుకొని ఈ యొక్క వీడియో చూడటానికి వీక్షించడానికి మీరు ప్రయత్నించండి. సో చూడండి. సో ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివన్ డైరెక్షన్ యాజ్ ఫాలో 60 మీటర్స్ టు ఈస్ట్ అంటున్నాడు. అంటే ఒక పర్సన్ ఇక్కడ బయలుదేరాడు, అతను ఈస్ట్లో ఒక 60 మీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు అంటున్నాడు, 60 మీటర్స్. దెన్ అక్కడ నుంచి దెన్ 80 మీటర్స్ టు సౌత్ అంటున్నాడు. అక్కడ నుంచి సౌత్ అన్నప్పుడు డౌన్వర్డ్స్ అండి, డౌన్వర్డ్స్ సౌత్లో 80 మీటర్స్ అని చెప్తున్నాడు. దెన్ 120 మీటర్స్ టు వెస్ట్ అంటున్నాడు. మరి వెస్ట్లో 120 మీటర్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే మనం ఓవరాల్గా ఇది 60 అవుతుంది. 120 మీటర్స్ కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మరలా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా మరలా 60 మీటర్స్ చెప్పాలి. సో 60 + 60 ఎంత అంటే 120. అంటే సౌత్లో 80 మీటర్స్ వచ్చాక మరలా వెస్ట్ వైపు
వాడు ఏం చెప్తున్నా అంటే 120 మీటర్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దెన్ 30 మీటర్స్ టు నార్త్ అంటున్నాడు. మరలా నార్త్లో 30 మీటర్స్ అంటున్నాడు. మరి ఇప్పుడు నార్త్ అన్నప్పుడు పైకి వెళ్ళాలి కనుక నార్త్లో 30 మీటర్స్ అంటున్నాడు కనుక ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ఇక్కడ 30 తీసుకోవాలి. దెన్ సో 60 మీటర్స్ టు ఈస్ట్ అన్నాడు. మరలా అక్కడ నుంచి ఈస్ట్ అన్నప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 60 ఉన్నప్పుడు ఇది కూడా 60 ఉంటుంది కనుక ఇది 60 తీసుకోవాలి. దెన్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి ఇక్కడ 30 ఉంది కనుక సో ఈ పాయింట్ ఎంత అన్నప్పుడు ఇది ఓవరాల్గా ఎంత అంటే 80 అండి. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అయినప్పుడు ఈ పాయింట్ ఎంత అంటే 50. అంటే ఇప్పుడు చూడండి సో ఎండింగ్ పాయింట్ ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్తున్నాం, బిగినింగ్ పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్లో పర్సన్ ఉన్నాడు, ఈ యొక్క ఎండింగ్ పాయింట్కి బిగినింగ్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి సో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మరలా ఇక్కడ 60 ఉంది 50 ఉంది కనుక సో మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది 60 ఇది 50 అవుతుంది. దాని ఈ యొక్క డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇది బిగినింగ్ పాయింట్ అండి. మరి ఈ విధంగా తీసుకుంటే మరలా మనం ఇక్కడ సో సింపుల్గా చెప్పాలి అంటే ఒకసారి చూడండి ఇక్కడ సో సారీ అండి. సో ఇక్కడ మనకి అడుగుతుంది ఎండింగ్ పాయింట్కి బిగినింగ్ పాయింట్కి మధ్య అడుగుతున్నాడు కనుక సో ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్ అనేది ఇది తీసుకోవచ్చు, బిగినింగ్ పాయింట్ ఇది కనుక సో ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఆన్సర్గా చెప్పాలి. సో ఆన్సర్ ఎంత అంటే సో 50 మీటర్స్ అనేది సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు అడుగుతుంది సింపుల్గా ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు, బిగినింగ్ పాయింట్ ఇక్కడ కనుక ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే మనం 50 మీటర్స్గా చెప్పాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం అయితే సెకండ్ ఆప్షన్ అనేది మనకి సో ప్రశ్నాపత్రంలో ఆన్సర్గా ఉన్నది కనుక ఆన్సర్ ఎంత అంటే సో 50 మీటర్స్ అనేది సమాధానంగా చెప్పుకోవాలి. అంటే వాడికి ఇక్కడ ఇది బిగినింగ్ పాయింట్, వాడు పర్సన్ వచ్చి ఇక్కడ ఉన్నాడు ఎండింగ్ పాయింట్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్ కనుక ఆన్సర్ విల్ బి 50 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 4వ ప్రశ్నకి వెళ్దాము. 4వ ప్రశ్నకు చూసినప్పుడు ఇక్కడ చూడండి 4వ ప్రశ్న ఎలా ఇచ్చాడో. రైట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ జనరల్గా గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో మనకి కౌంటింగ్ ఫిగర్స్ మీద లాస్ట్ టైం తీసుకుంటే ప్రశ్నాపత్రంలో 3 ప్రశ్నల వరకు ఇచ్చాడు కనుక కౌంటింగ్ ఫిగర్స్ మీద త్రిభుజాల సంఖ్య మీద కానీ, చతురస్రాల సంఖ్య మీద కానీ, లేదా దీర్ఘ చతురస్రాల సంఖ్య మీద కానీ, సరళ రేఖల సంఖ్య, వృత్తాల సంఖ్య, లేదంటే కర్ణాల సంఖ్య నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ మీద, ఇలా రేఖాఖండాల సంఖ్య మీద ఇలా అడుగుతూ ఉంటాడు కనుక ఖచ్చితంగా మీరు కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ని గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్. సో దీంట్లో మీకు ఇక్కడ సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు కనుక ఇటువంటి ఫిగర్ ఇచ్చినప్పుడు మనం ఎలా ట్రయాంగిల్స్ చేయాలనేది సో నేను మీకు సో సింపుల్గా చెప్పాలంటే నాకు రీజనింగ్ బుక్ ఉంటుంది, అక్కడ రీజనింగ్ బుక్లో దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ కూడా ఇప్పించాను, ఆ టిప్స్ ఇచ్చాను కనుక ఆ బుక్ను ముందు పెట్టుకొని ఈ యొక్క త్రిభుజాల సంఖ్యను ఏ విధంగా కనుక్కోవాలని దానికి సో మీరు సో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఈ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి మోడల్ ఉన్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద మోడల్గా తీసుకుంటాం. సో ఇటువంటి డయాగ్రామ్లో మనకి ఇక్కడ బేస్ ట్రయాంగిల్ 1, బేస్ ట్రయాంగిల్ 2, బేస్ ట్రయాంగిల్ 3, బేస్ ట్రయాంగిల్ 4, బేస్ ట్రయాంగిల్ 5 అంటాం. ఎప్పుడైతే మనకి బేస్ ట్రయాంగిల్స్ అనేది బేసి సంఖ్య వస్తుందో అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే మనం సింపుల్గా 5 అని చెప్తాం. ఈ ఎన్ వాల్యూ 5 అనేది మనకి బేసి సంఖ్య ఇచ్చాడు. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ త్రిభుజాల సంఖ్య అడిగినప్పుడు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బేస్ ట్రయాంగిల్స్ అనేది సో బేసి సంఖ్య వస్తుందో దానికి మనం త్రిభుజాల సంఖ్య కనుగొనడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా అంటే మనకి ఇక్కడ త్రిభుజాల సంఖ్య నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్. సో ఫార్ములా ఎలా ఉంటుంది అంటే n ఇంటూ n+2 ఇంటూ 2n+1 -1/8. సో ఖచ్చితంగా మీరు అభ్యర్థులందరూ కూడా సో బేసి సంఖ్య ఇచ్చినప్పుడు త్రిభుజాల సంఖ్యకి ఏ విధంగా ఫార్ములా యూజ్ చేయాలి, సరి సంఖ్య సో n బేస్ అంటే బేస్ ట్రయాంగిల్ సరి సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలుసుకోగలిగితే ఇటువంటి ప్రశ్నలు కూడా టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా మీరు ఫార్ములాతో ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 5 అండి. ఎన్ని బేస్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 బేస్ ట్రయాంగిల్స్ అంటే భూమికి ఆనుకున్నటువంటి ట్రయాంగిల్స్ ఉన్నాయి. 1 2 3 4 అండ్ 5 అండి. సో టోటల్గా ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. సో n వాల్యూ 5 కనుక n ప్లేస్లో నేను ఇక్కడ 5 రాస్తాను. సో దెన్ 5 + 2 ఎంత అంటే 7, దెన్ 2 × 5 10, 10 + 1 ఎంత అంటే 11 -1/8. ఓవరాల్గా 5 7 35 అవుతుంది. 35 × 11 ఎంత అంటే 385. సో 385లో 1 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి ఇక్కడ ఆన్సర్ 384 డివైడ్స్ విత్ 8. అప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే సో 8 అనేది 38లో మనకి ఇక్కడ సో 8 4 = 32 మనకి రిమైండర్ 6 వస్తుంది 64 అంటే 8 8 = 64 అంటే టోటల్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ విల్ బి సో 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ప్రకారం అయితే n అనేది 5 అవుతుంది. 5 అనగానే మన బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్. ఎప్పుడైతే మనకి బేస్ ట్రయాంగిల్స్ అనేది ఆడ్ నెంబర్ ఉంటుందో మీరు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేయాల్సిన
ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1/8 తీసుకోవాలి. అదే మనం ఒకవేళ సో n వాల్యూ అనేది బేస్ సంఖ్య కాకుండా ఈవెన్ నెంబర్ ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ n వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయిందనుకోండి, అప్పుడు మనం ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్కి త్రిభుజాల సంఖ్య కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా n సరి సంఖ్య అయినప్పుడు n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1/8 అండి. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎక్స్ట్రాగా న్యూమినేటర్లో -1 వస్తుంది n వాల్యూ బేస్ సంఖ్య అయినప్పుడు. అదే బేస్ ట్రయాంగిల్స్ n వాల్యూ సరి సంఖ్య అయినప్పుడు n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1/8 అనే ఫార్ములా ఉపయోగించి ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్కి మనం త్రిభుజాల సంఖ్య కనుక్కోవటం అనేది ఈజీగా చేయవచ్చు. కనుక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో త్రిభుజాల సంఖ్య కనుక్కునేటప్పుడు ఇటువంటి పటాలు అనేది చాలా ఇంపార్టెంట్. కనుక త్రిభుజాల సంఖ్య ఇటువంటి పటాల మీద ఇచ్చినప్పుడు n అనేది నెంబర్ ఆఫ్ బేస్ ట్రయాంగిల్స్ అనేది బేసిస్ సంఖ్యన, నెంబర్ ఆఫ్ బేస్ ట్రయాంగిల్స్ అనేది సో ఈవెన్ అంటే సరి సంఖ్యన, దాన్ని బట్టి మనం ఫార్ములా యూజ్ చేయాలి. సరి సంఖ్య అయినప్పుడు అక్కడ -1 రాదు, అదే బేస్ సంఖ్య వచ్చినప్పుడు మనకి -1 వస్తుంది. అంటే మనం ఫార్ములా ఏం గుర్తుంచుకోవాలి, n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1/8 ఎప్పుడంటే బేస్ ట్రయాంగిల్స్ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయినప్పుడు. అదే ఆడ్ నెంబర్ అయినప్పుడు బేస్ సంఖ్య అయినప్పుడు మనం ఎలా ఇచ్చాలి, n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1/8గా తీసుకోవాలి. మరి మరొక ప్రశ్న చూద్దాం. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే 48 త్రిభుజాల సంఖ్యగా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వ ప్రశ్న. సో క్రింది పటంలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు కలవని చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో డిఫరెంట్ ప్యాటర్న్. ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సమాధానాలు గుర్తించాలో నేను ఈజీగా మీకు చెప్తాను. సో ఒక పటం అనేది మనకి జనరల్గా చూడండి, మీకు ఒక పటం ఇచ్చినప్పుడు ఇలా ఒక చతురస్రం ఇచ్చాడు. ఆ చతురస్రాన్ని 4 సమాన భాగాలుగా విభజించాడు. విభజించి ఇందులో ఇక్కడ నేను ఒక సింగిల్ లైన్ తీసుకున్నా, ఇక్కడ కూడా ఒక సింగిల్ లైన్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక అంటే మనకి ఇక్కడ సో చూడండి హారిజెంటల్ వర్టికల్ లైన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో, సో ఇక్కడ మనకి ఇక్కడ సో హారిజెంటల్ లైన్స్ వర్టికల్ లైన్ ఇటువంటి డయాగ్రామ్ ఇస్తే దీంట్లో సో దీర్ఘ చతురస్రాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎంత అడిగినప్పుడు సింపుల్గా ఇటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 21 దీర్ఘ చతురస్రాలుగా చెప్పాలి. అదే మనం పటాలు అనేది ఈ రూపంలో ఈ ప్యాటర్న్లో ఇచ్చాడు అనుకోండి, ఎలా తీసుకోవాలి అంటే ఒక చతురస్రం ఇస్తున్నాడు, దాన్ని 4 సమాన భాగాలుగా చేస్తున్నాడు. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ సో లైన్స్ అనేవి 2 హారిజెంటల్ లైన్స్ వచ్చాయి, 2 వర్టికల్ లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ అలా కాకుండా చూడండి ఇక్కడ హారిజెంటల్ లైన్స్ అనేవి 2 లైన్స్ తీసుకుంటున్నా, ఇక్కడ కూడా హారిజెంటల్ లైన్స్ 2 లైన్స్ తీసుకున్నా, కానీ వర్టికల్ లైన్ అనేది సింగిల్ లైన్గా తీసుకున్నా. ఇటువంటి ప్రశ్నలు ఇచ్చి దీర్ఘ చతురస్రాల సంఖ్య ఎంత అంటే మన ఆన్సర్ సింపుల్గా ఏం చెప్పాలంటే 29 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రశ్న చూడండి, ఈ యొక్క ప్రశ్నాపత్రం ఇచ్చినటువంటి ప్రాబ్లంలో చూడండి ప్రతి బాక్స్లో కూడా ఒక చతురస్రం తీసుకొని 4 సమాన భాగాలు చేసి ప్రతి దాంట్లో హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ 2 తీసుకున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ 2 వర్టికల్ లైన్స్ తీసుకున్నాడు, ఈ పటంలో 2 వర్టికల్ లైన్ తీసుకున్నాడు, ఇక్కడ 2 హారిజెంటల్ లైన్ 2 హారిజెంటల్. ఇటువంటి పటంలో సో దీర్ఘ చతురస్రాల సంఖ్య ఎంత అన్నప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 37 అనేది సరైన సమాధానంగా చెప్పవచ్చు. ఇది కౌంటింగ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇట్ టేక్స్ మోర్ టైం అండి. సో సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం సమాధానం అనేది తీసుకోవాలి. కనుక ఈ యొక్క ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి సో సొల్యూషన్ బుక్లెట్ కూడా మీ దగ్గర ఉంది కనుక దాంట్లో ఒకసారి సొల్యూషన్ చూసుకొని అది కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో షార్ట్ కట్ ట్రిప్ ఏంటంటే 21 29 అవుతుంది, దీనికి ఎంత యాడ్ చేస్తే 28 అండ్ 29 అంటే +8 యాడ్ చేయాలి. మళ్ళీ 29కి ఎంత యాడ్ చేస్తే 37 అంటే +8 యాడ్ చేయాలి. అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే సార్ ఇక్కడ ప్రశ్న 21 రెక్టాంగిల్స్, 29 రెక్టాంగిల్స్, 37 రెక్టాంగిల్. మనకి ఈ ప్యాటర్న్లో ఉండి 2 హారిజెంటల్ లైన్ 2 వర్టికల్ లైన్స్ వచ్చినప్పుడు 37 వస్తుంది, 1 హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ వచ్చినప్పుడు 21 వస్తుంది. సో 2 హారిజెంటల్ లైన్ 1 వర్టికల్ లైన్ వచ్చినప్పుడు మనకి 29 వస్తుంది. అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలంటే 21 + 8 29 అవుతుంది, 29 + 8 ఎంత అంటే 37. కనుక ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్లో మనకి రెక్టాంగిల్స్ మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కనుక మీరు అభ్యర్థి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే మన ప్రశ్నాపత్రాన్ని సాల్వ్ చేయాలి. కనుక మొదటగా మీరు రెక్టాంగిల్స్ అంటే కౌంటింగ్ రెక్టాంగిల్స్ బేసిక్స్ ఏముంటే వాటిని ఫాలో అయ్యి నేర్చుకున్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయడంతో చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎంత అన్నప్పుడు మనం 37ని సమాధానంగా మనం తీసుకోవచ్చు. మొదటి ప్రశ్న చూద్దాం ఇప్పుడు.
So the 6 faces of a dice have been marked with alphabet A, B, C, D, E, F respectively. The dice is rolled down 3 times. The 3 positions are shown as find the alphabet which is opposite to A అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ సో 3 విభిన్న స్థితులటువంటి పాచిక బొమ్మలు ఇచ్చాడు. వీటి నుంచి ఏకు ఎదురుగా వచ్చేటటువంటి సో అక్షరం ఆంగ్ల అక్షరం ఏమవుతుందని చెప్పి అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, మొదటి పటంలో ABC ఇచ్చాడు, రెండవ పటంలో సో DC ఇచ్చాడు, మూడవ పటంలో FEB ఇచ్చాడు. ఈ 3 పాచికల స్థితులను సో తీసుకొని మనకి అడుగుతున్నది ఏంటంటే ఏ అనే అక్షరానికి ఎదురుగా వచ్చే అక్షరం ఏంటని అడుగుతున్నాడు. కనుక ఒక పాచికల్ టాపిక్ నుంచి మనకి మినిమం 2 నుంచి 3 ప్రశ్నల వరకు మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో రావచ్చు. కనుక మీరు పాచికల యొక్క బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా చాలా ఈజీగా మనం గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఈ యొక్క పాచికల్ అనే టాపిక్లో ప్రశ్నల్ని మనం ఈజీగా సో క్రాక్ చేయగలుగుతాం. కనుక ఈ ప్రశ్న చూస్తే మనకి ఇక్కడ చూడండి, సో మొదట మనం ఏం చేద్దామంటే 3 బొమ్మలు ఇచ్చాడు. అంటే 2 కంటే ఎక్కువ పాచిక బొమ్మలు ఇచ్చినప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఉమ్మడి అక్షరాల ప్రకారం, ఉమ్మడి సంఖ్యల ప్రకారం మనం చేసుకోవచ్చు. అంటే ఒక ఉమ్మడి అక్షరం ఉందా, 2 ఉమ్మడి అక్షరాలు ఉన్నదా, దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, పాచిక స్థితి 1, పాచిక స్థితి 2 చూసినప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏముంది అన్నప్పుడు సో సి అనే అక్షరం అనేది ఉమ్మడిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 2 పాచిక స్థితుల్లో ఉమ్మడి అక్షరం ఒక అక్షరం ఉందనుకోండి, అప్పుడు మనం ఆ అక్షరంతో మొదలుపెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నటువంటి అక్షరాలు తీసుకోవాలి. సో సితో మొదలుపెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం అక్షరాలు తీసుకోవాలి. అంటే మనకి ఎప్పుడైతే మనకి 2 పాచిక స్థితుల్లో ఉమ్మడి అక్షరం ఒకే ఒక్క అక్షరం వస్తుందో ఆ అక్షరంతో మొదలుపెట్టి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. మొదట చూడండి, డయాగ్రామ్ ప్రకారం CBA అండి. అంటే మనకి ఉమ్మడి అక్షరం C కనుక C తర్వాత B ఇచ్చారు, B తర్వాత A ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాచిక చూస్తే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తీసుకున్నప్పుడు C తర్వాత మనకి ఇక్కడ D వస్తుంది, అదేవిధంగా D తర్వాత మనకి ఏమొస్తుందంటే E వస్తుంది. సో ఇచ్చినటువంటి పాచిక స్థితుల ప్రకారం మనం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఇక్కడ Bకి ఎదురుగా ఏం అక్షరం వస్తుందంటే D వస్తుందని చెప్పుకోవచ్చు. A అనే అక్షరానికి ఎదురుగా ఏమొస్తుందంటే E వస్తుంది. అంటే మనకి ఇక్కడ సో మన ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నప్పుడు Bకి ఎదురుగా D అనే అక్షరం వస్తుందని, అదేవిధంగా Aకి ఎదురుగా E అనే అక్షరం వస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పుడు Cకి ఎదురుగా ఏ అక్షరం వస్తుందంటే ఇక A to F అని చెప్తున్నాడు కనుక ఇంకా ఏదైతే ఇన్విజిబుల్ అక్షరం ఉందో ఆ యొక్క అక్షరాన్ని Cకి ఎదురుగా ఏమొస్తుందంటే F వస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్న ప్రకారం మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ సో మొదటి 2 పాచిక స్థితుల నుంచి A అనే అక్షరానికి ఎదురుగా ఏమొస్తుందంటే E అనే అక్షరం వస్తుందని మనం మాట్లాడుకుంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ డైస్ క్వశ్చన్ అండి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం మనం. కనుక మీరు సో పాచికలనే సో టాపిక్ తీసుకున్నప్పుడు మనకి ఒక పాచిక స్థితి ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి, సో 2 పాచిక స్థితులు ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, 2 కంటే ఎక్కువ పాచిక స్థితులు ఇచ్చినప్పుడు అంటే సో డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ డైస్ ఇచ్చినప్పుడు మోర్ దెన్ 2 ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి మీరు బేసిక్స్ నేర్చుకోగలిగితే పాచికల ప్రశ్న మీద సో మన గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో సో క్వశ్చన్ని క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మరొక ప్రశ్న చూడండి, ఇది కూడా పాచికలకు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే ఒక్కొక్క ముఖాన్ని ఒక రంగుతో మనకి నోటేషన్ చేసి మనకి ప్రశ్న అనేది ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, సో ఫ్రమ్ ద 4 పొజిషన్ ఆఫ్ డైస్ గివెన్ బిలో ఫైండ్ ద కలర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు బ్లూ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ అనే రంగుకి ఎదురుగా వచ్చే రంగు ఏంటని చెప్పమంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక డై అనగానే మనకి 3 ఫేసెస్ విజిబుల్ అవుతాయి, 3 ఫేసెస్ అనేది ఇన్విజిబుల్ అవుతాయి. మరి ఒక్కసారి తీసుకుంటే ఇక్కడ పాచిక స్థితి 3 అండ్ పాచిక స్థితి 4 చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా ఏముంది అంటే ఇక్కడ రెడ్ ఉన్నది, ఇక్కడ వచ్చి ఎల్లో ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఉన్నది, ఇక్కడ ఎల్లో. అంటే ఈ 2 పాచిక స్థితుల్లో 2 కలర్స్ అనేవి ఉమ్మడిగా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి 2 అక్షరాలు లేదా 2 సంఖ్యలు లేదా 2 రంగులు సో ఉమ్మడిగా ఉంటాయో వాటిని తొలగించినప్పుడు మిగతా ఏవైతే మిగిలిపోయినాయో అవి ఒకదానికి మరొకటి ఎదురెదురుగా ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. కనుక ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ తొలగించామంటే ఇక్కడ బ్లూ మిగిలిపోతుంది, ఇక్కడ రోజ్ మిగిలిపోతుంది. కనుక ఖచ్చితంగా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే బ్లూకి ఎదురుగా ఉండే ముఖం మీద రోజ్ కలర్ ఉంటుందని చెప్పి మనం ఆ పాచిక ముఖం మీద ఉంటుందని మాట్లాడుకోవచ్చు. కనుక ఇక్కడ బ్లూకి ఆపోజిట్లో ఏమొస్తుందంటే రోజ్ కలర్ వస్తుంది. సో ఇచ్చిన ప్రశ్న ప్రకారం అయితే ఇక్కడ సో రోజ్ అంటే 2వ ఆప్షన్ అనేది మనం సమాధానంగా ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు 8వ ప్రశ్న. సో 8వ ప్రశ్న తీసుకున్నప్పుడు ఇది కూడా నేను ఇక్కడ ఇచ్చినటువంటి 8వ ప్రశ్న కూడా పాచికల మీద, ఎందుకంటే నేను పాచికల మీద 3 ప్రశ్నలు ఎందుకు ఇచ్చానంటే మనకి 2018, 17, 18 ఏదైతే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ఎగ్జామ్ జరిగిందో ఆ యొక్క ఎగ్జామినేషన్లో పాచికలు అనే టాపిక్ నుంచి మనకి మినిమం సో 3 ప్రశ్నలు కవర్ చేశాడు. ఇంకా అదేవిధంగా నేను ఈ యొక్క ప్రశ్నాపత్రం M1 సిరీస్లో కూడా మీకు పెట్టినటువంటి సెకండ్ ఎబిలిటీస్ పేపర్ 2లో 3 ప్రశ్నలు ఇచ్చాను. కానీ ఈ ప్రశ్న కూడా తీసుకున్నప్పుడే చూడండి, 4 ప్రామాణిక పాచికలు భూమి మీద విసిరివేయబడి
పడ్డాయని చెప్తున్నాడు. అయితే ఆ 4 పాచికల పై భాగాల మొత్తం 13కు సమానం. ఆ 4 పాచికల పై ముఖాల మీద ఉండే సంఖ్యలు వరుసగా 4, 3, 1, 5 అయితే భూమిని తాకుతున్న ఆ 4 పాచికల అడుగు భాగాన ఉండే సంఖ్యల మొత్తం ఎంత చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చాడు, ప్రామాణిక పాచిక. అంటే ప్రామాణిక పాచిక అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే స్టాండర్డ్ డై అని చెప్తాం. సో స్టాండర్డ్ డై అంటే మనం ప్రామాణిక పాచిక అంటే ఎదురెదురు తలాల మొత్తం ఎప్పుడు కూడా 7కు సమానం అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేసెస్ నెంబర్ ఆల్వేస్ ఈక్వల్ టు 7 కనుక ఒక స్టాండర్డ్ డై ఇచ్చినప్పుడు మనకి ఒక స్టాండర్డ్ డైలో పై భాగ ముఖాల మీద ఉండే సంఖ్యలు ఏమంటున్నాడు, ఒక ముఖం మీద 4 ఉంటుంది, మరొక దాని మీద 3 ఉంటుంది, మరొక దాని మీద 1 ఉంటుంది, మరొక దాని మీద 5. ఇవన్నీ కూడా ప్రామాణిక పాచికలు చెప్తున్నారు కనుక ఖచ్చితంగా పై భాగంలో 4 ఉన్నప్పుడు దాని అడుగు భాగంలో 3 మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. సో ఒక ప్రామాణిక పాచికల్లో ఎదురెదురు సంఖ్యల మొత్తం ఎప్పుడు కూడా 7కు సమానం కనుక 4 పై భాగాన ఉందంటే అడుగు భాగాన 3 ఉంటుంది. పై భాగాన ఒక పాచిక మీద 3 ఉంది అంటే ఖచ్చితంగా అడుగు భాగాన 4 ఉంటుంది. పై భాగాన 1 ఉంది అంటే అడుగు భాగాన 6 ఉండడానికి అవకాశం ఉంది. పై భాగాన 5 ఉంది అంటే అడుగు భాగాన 2 ఉంటుంది. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే పై భాగా సో పాచిక ముఖాల మీద 4, 3, 1, 5 ఉంది అంటే సో దాని అడుగు భాగా పాచిక ముఖాల మీద 3, 4, 6, 2 ఉంటుంది. మరి మనకి అడిగిన ప్రశ్న ఏంటి, సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఆ 4 పాచికల అడుగు భాగాన ఉండే సంఖ్యల మొత్తం ఎంత. సో మరి ద సమ్ ఆఫ్ ద అప్పర్ పార్ట్స్ ఆఫ్ దీస్ 4 డైస్ ఈజ్ ఈక్వల్ టు 13 అన్నాడు. ద నెంబర్ ఆన్ ద టాప్ 4 ఆఫ్ దీస్ 4 డైస్ ఆర్ రెస్పెక్టివ్లీ 4, 3, 1, 5. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద 4 డైస్ టచింగ్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే ఇక్కడ గ్రౌండ్ని టచ్ చేస్తున్నటువంటి ఆ 4 డైస్ యొక్క బాటమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత, టాప్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని చెప్తున్నాడు, 13 అని చెప్తున్నాడు. ఇక్కడ కౌంట్ చేద్దాం. 4 + 3 7, 8, 8 + 5 ఎంత అంటే 13 అండి. మరి ఇప్పుడు బాటమ్ నెంబర్ 3 + 4 7, 7 + 6 13, 13 + 2 ఎంత అంటే 15. అంటే ఇక్కడ సో గ్రౌండ్ని టచ్ చేస్తున్నటువంటి పాచికల సో అడుగు భాగాల ముఖాల మీద ఉండే సంఖ్యల మొత్తం ఎంత అంటే 15 కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఏమి ఇవ్వచ్చు అంటే 15 అనేదాన్ని మనం సరైన సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇది చివరి ప్రశ్న, 9వ ప్రశ్న. అంటే నేను ఇప్పుడు M1 సిరీస్లో సెక్రటరీ ఎబిలిటీస్ పేపర్ 2 ఏదైతే ఉందో దాంట్లో 1వ ప్రశ్న నుంచి 9వ ప్రశ్న వరకు మొదటి వీడియో రూపంలో నేను మీకు అందజేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చివరి ప్రశ్న చూద్దాం, 9వ ప్రశ్న. If in a certain code language the word mark exam is coded as 128, then what is the code for the word test series అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ మార్క్ ఎగ్జామ్ అంటే ఇక్కడ యాక్చువల్గా 128 అనేది ఇక్కడ కరెక్షన్ ఉంది. సో అందరూ కూడా బుక్లెట్లో 131 అనేది సరైన నెంబర్గా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. 131 అనేది తీసుకోండి. అయితే ఇక్కడ చూడండి, మార్క్ ఎగ్జామ్ అనే పదాన్ని 131గా కోడ్ చేస్తే టెస్ట్ సిరీస్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఈ యొక్క ప్రశ్నాపత్రం సిఎస్ఏ టెస్ట్ సిరీస్లో మనం గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ కనుక సో దాని ప్రకారంగా ఇప్పుడు ప్రశ్న అనేది తయారైంది. అయితే ఇక్కడ మనకి మార్క్ ఎగ్జామ్ ఒకసారి చూడండి. ఇక్కడ మార్క్ ఎగ్జామ్ అనేది ఎలా ఇవ్వబడింది అంటే మార్క్ ఎగ్జామ్లో టోటల్ వాల్యూ మనకి 131 అంటున్నాడు. మరి టోటల్ వాల్యూ 131 అన్నప్పుడు మనకి ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ ప్రశ్న అండి. సో కోడింగ్ డీకోడింగ్లో వర్డ్ టు నెంబర్ కోడింగ్ అంటే ఒక వర్డ్ ఇస్తాడు, దానికి ఈక్వలెంట్ కోడింగ్తో ఒక నెంబర్ ఇస్తాడు, మరొక పదం ఇచ్చేది దానికి ఈక్వలెంట్ కోడింగ్ నెంబర్ ఏంటని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి మార్క్ ఎగ్జామ్ 131 అయినప్పుడు మనకి టెస్ట్ సిరీస్ అనేది ఎంతకు సమానం అవుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కనుక మొదటిగా మనం మార్క్ ఎగ్జామ్ అనేది 131 ఎలా అవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్ వాల్యూస్ యొక్క సమ్ మొత్తం చూస్తే టోటల్ వాల్యూ 131 అయ్యే అవకాశం అయితే లేదు. కానీ దీనికి లాజిక్ నేను డైరెక్ట్గా చెప్తా. సొల్యూషన్ బుక్లెట్లో మీకు ఆల్రెడీ రాయడం జరిగింది. సో మార్క్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి మీరేం తీసుకోవాలంటే ఆపోజిట్ లెటర్స్ తీసుకోండి. మార్క్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సో ప్రతి అక్షరానికి ఆపోజిట్ లెటర్స్ తీసుకుందాం. ఎం అనే లెటర్ ఉందనుకోండి, దానికి ఆపోజిట్ లెటర్ ఎంత అంటే ఎన్ అండి. కనుక ఇక్కడ మనం ఏదైతే బుక్ ఇచ్చానో నేను రీజనింగ్ బుక్, ఆ బుక్లో మీకు ఆపోజిట్ లెటర్స్ యొక్క షార్ట్ కట్ ఇచ్చాను కనుక అది కూడా మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఆపోజిట్ లెటర్స్ అంటే ద సమ్ ఆఫ్ ద 2 లెటర్ వాల్యూ. అంటే ఇక్కడ మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే 27కి ఈక్వల్ అవుతుంది. ద సమ్ ఆఫ్ ద 2 లెటర్స్ వాల్యూ ఆల్వేస్ ఈక్వల్ టు 27 కనుక ఇక్కడ M13 అయితే N14, 13 + 14 ఆల్వేస్ ఈక్వల్ టు 27 కనుక M యొక్క ఆపోజిట్ లెటర్ N అవుతుంది. O అంటే 15 కనుక L అనేది ఆపోజిట్ లెటర్. సో Cకి X అనేది ఆపోజిట్ లెటర్, Kకి P అనేది ఆపోజిట్ లెటర్, Eకి సో మనకి V అనేది ఆపోజిట్ లెటర్, X యొక్క ఆపోజిట్ లెటర్ C అవుతుంది, A యొక్క ఆపోజిట్ లెటర్ Z అవుతుంది, M యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ N అవుతుంది. సో ఇక్కడ మొదట ఇచ్చిన పదంలోని ప్రతి అక్షరానికి మనం ఆపోజిట్
ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నాం. ఆ ఆపోజిట్ లెటర్స్ యొక్క అక్షర విలువను మనం చూద్దాం. అలా మనకి 131 రావడానికి అవకాశం ఉందనుకోండి, ఈ యొక్క ప్రశ్నకి మనం లాజిక్ అదేగా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎన్ అనగానే మనం ఇక్కడ 14 తీసుకుంటున్నాం. ఎల్ అంటే 12, ఎక్స్ లెటర్ వాల్యూ 24, పి లెటర్ వాల్యూ 16, వి లెటర్ వాల్యూ 22, సి లెటర్ వాల్యూ 3, జెడ్ లెటర్ వాల్యూ 26 అండ్ ఎన్ లెటర్ వాల్యూ 14. ఒకసారి కలుపుదామండి, యాడ్ చేద్దాం. సో 26 + 14 40, 40 + 3 43, 43 + 2 45, 20 ఉంది కనుక 65, 65 + 16 అండి, 65 + 16 81, 81 + 4 85, 85 + 20 105, 105 + 2 107, 107 + 10 117, 117 + 14 అండి. అంటే టోటల్ వాల్యూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 131 వస్తుంది. కనుక ఇక్కడ మార్క్ ఎగ్జామ్ అనే పదాన్ని 128 అనేది బుక్లెట్లో రాంగ్ పడ్డది కనుక దాన్ని 131 చేసుకోండి. కనుక మార్క్ ఎగ్జామ్ 131 అయితే ఇక్కడ మనకు అడుగుతుంది టెస్ట్ సిరీస్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు. రైట్, నేను ఒకసారి రాస్తాను. టెస్ట్ సిరీస్ అంటున్నాడు, టెస్ట్ సిరీస్. రైట్, చూడండి. సో టెస్ట్ సిరీస్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ప్రతి అక్షరానికి ఆపోజిట్ లెటర్ తీసుకొని ఆ ఆపోజిట్ లెటర్స్ యొక్క లెటర్ వాల్యూస్ యొక్క సమ్మేషన్ అనేది 131గా వచ్చింది కనుక టెస్ట్ సిరీస్ అనే పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి మీరు ఆపోజిట్ లెటర్స్ తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ టీకి ఆపోజిట్ లెటర్ ఎప్పుడు కూడా జీ అనే అక్షరం అవుతుంది, ఈకి ఆపోజిట్ లెటర్ వి అనే అక్షరం, ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ అనే అక్షరం, టీకి ఆపోజిట్ లెటర్ జీ అనే అక్షరం, ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్ అవుతుంది. మరి ఈ ఆపోజిట్ లెటర్ వి అండి, ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ అవుతుంది, ఐ ఆపోజిట్ లెటర్ ఆర్, ఈ ఆపోజిట్ లెటర్ వి, ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే, సో మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే ఆన్సర్ రావాలి అంటే లెటర్ వాల్యూస్ యొక్క టోటల్ మనం చేద్దామండి. ఇక్కడ చూడండి, జీ లెటర్ వాల్యూ మనకి 7, వి లెటర్ వాల్యూ 22, హెచ్ లెటర్ వాల్యూ 8, జీ లెటర్ వాల్యూ 7, హెచ్ లెటర్ వాల్యూ 8, వి లెటర్ వాల్యూ 22, ఐ అనేది 9 అవుతుంది, ఆర్ 18, వి 22, హెచ్ 8 అండి. అంటే ఈ విధంగా తీసుకుంటే మనకి ఓవరాల్గా టోటల్ చేద్దాం ఇక్కడ. సో 7 + 22 వచ్చి మనకి 29 అవుతుంది, 29 + 8 అండి. సో 29 + 8 37, 37 + 7 44, 52, 54, 74, 74 + 9 83, సో 93, 93 101, 101 + 30 అండి. ఓవరాల్గా దీనికి కూడా ఆన్సర్ ఎంత వస్తుందంటే 131. అంటే ఇక్కడ మనకి సో మార్క్ ఎగ్జామ్ టోటల్ వాల్యూ 131 అవుతుంది, టెస్ట్ సిరీస్ కూడా 131. అంటే ప్రతి అక్షరానికి ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నాం, వాటి యొక్క సమ్మేషన్ తీసినప్పుడు మనకి 131 వస్తుంది. సో ఇక కంటెంట్ అనేది నేనే డెవలప్ చేశాను కనుక ఈ విధంగా ప్రత్యేకంగా సో మనం తీసుకొని ఈ యొక్క ప్రశ్న సో ఇచ్చినటువంటి ప్రతి అక్షరానికి ఆపోజిట్ లెటర్స్ తీసుకొని వాటి యొక్క లెటర్ వాల్యూస్ మొత్తం వచ్చే విధంగా నేను వర్డ్ టు నెంబర్ కోడింగ్ ఇచ్చాను కనుక సో టెస్ట్ సిరీస్ అనే పదానికి కూడా మనకి టోటల్ సమ్మేషన్ 131 కనుక సో ఈ యొక్క 9వ ప్రశ్నకి మన సమాధానం మనం ఒకటో ఆప్షన్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను 10th ప్రశ్న నుంచి నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.